డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. ప్రపంచ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులో నిర్వహించిన వాక్థాన్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో యాంటీ డ్రగ్ థెరపీ వార్డును సందర్శించారు. డ్రగ్స్, గంజాయి విక్రయాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని తెలిపారు. మత్తు పదార్థాలకు యువత బానిస కావద్దని మంత్రి సూచించారు. కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది. సో ఈ ర్యాలీ మనం అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నుంచి జీజీహెచ్లో ఉన్నటువంటి అడిక్షన్ బ్లాక్ వరకు కూడా జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వాలి. ఎలాగనంటే కనుక దాంట్లో ఉన్నటువంటి దుష్ప్రభావాల వల్ల ఇలాగ అడిక్షన్ సెంటర్లో రావడం, సో దాన్ని మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం ఇట్లా జరుగుతున్నది అనేది మనం ఒక మెసేజ్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ ర్యాలీని ఈ రకంగా కండక్ట్ చేశాము. దీనికి గౌరవ మంత్రివర్యులు శ్రీ డోలా వీరాంజనేయ స్వామి గారు దీనికి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ వచ్చినాయి. అల్టిమేట్గా మెసేజ్ ఏంటంటే ప్రజలందరూ కూడా ఈ మత్తు పానీయాల వల్ల జరుగుతున్నటువంటి అనర్థాల గురించి అందరికీ కూడా ఒక అవగాహన ఉండాలి. మత్తు పానీయాల వల్ల and other officials with students participated in the walkathon of International De-Addiction Day. This also sync with the district collectorate to De-Addiction Center, where the administration is supervising the activities and where the beneficiaries is taking treatment and counseling at the center. In this regard, I am proudly says, Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu, after taking charge, conducted a review meeting against the drugs and the youth who are distracted their life, who became burden to the society. We created the Eagle department exclusively in Andhra Pradesh, which is a model to this country. And also de-addiction department, education department, police and excise departments all are doing their role excellently. We controlled the cultivation of the ganja in agency areas and also diverted them into alternate crops. And also with the Eagle effect, we పదార్థాల వల్ల జరుగుతున్నటువంటి నష్టాలని తెలియజేసే విధంగా ఈరోజు ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒక ర్యాలీని మనం ఒంగోలు నగరంలో కండక్ట్ చేశాము. ఆ ర్యాలీలో పోలీస్ అండ్ మెడికల్ స్టాఫ్, స్టూడెంట్స్ అండ్ ఆల్సో ఈ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది. సో ఈ ర్యాలీ మనం అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నుంచి జీజీహెచ్లో ఉన్నటువంటి అడిక్షన్ బ్లాక్ వరకు కూడా జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వాలి. ఎలాగనంటే కనుక దాంట్లో ఉన్నటువంటి దుష్ప్రభావాల వల్ల ఇలాగ అడిక్షన్ సెంటర్లో రావడం, సో దాన్ని మళ్ళీ హాస్పిటల్లో